నదిపైన భారత్ డ్యాం నిర్మాణం చేపడితే పాక్ చూస్తూ ఊరుకోదని, అణ్వస్త్రాలతో దాడి చేయటానికైనా వెనుకాడదని పాక్ ఆర్మీ చీఫ్ అసిం మున్నీర్ హెచ్చరించారు. అది కూడా అమెరికా పర్యటనలో పాక్ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో. ఒక దేశం భారత్ ను ఈ స్థాయిలో హెచ్చరించిన సందర్భాలు ఇంతకు ముందు ఎన్నడూ లేవు. భారత్ కూడా అణ్వస్త్ర దేశమని తెలిసి మున్నీర్ ఎందుకు తెగించారు? అమెరికా గడ్డ మీద నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనసు గెలుచుకోవచ్చని ఎత్తువేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మున్నీర్ అమెరికాను సందర్శించడం ఇది రెండోసారి. ఆపరేషన్ సింధూర్ లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ అమెరికాకు సాగిలపడింది. ట్రంప్ తో కాళ్ల బేరానికి వెళ్లింది. ఫలితంగా పరిణామాలు పాక్ కు అనుకూలంగా మారాయి. ట్రంప్ భారత్ ను లొంగ తీసుకోవడానికి పాక్ ను వాడుతున్నారు. పాక్ కి సాయం చేయడం వల్ల మాకే వచ్చింది? అబద్ధాలు, మోసం. ఉగ్రవాదులకది సురక్షిత స్థావరంగా మారింది అని అప్పుడెప్పుడో వ్యాఖ్యానించిన ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్ ను దువ్వడం మొదలుపెట్టారు. తెర వెనక వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ కి కొద్ది రోజుల ముందు ట్రంప్ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ట్రంప్ ఇద్దరు కొడుకులకి, అల్లుడికి 60% వాటాలున్నాయి. మిగిలిన వాటాలున్నవారు ట్రంప్ సన్నిహితులే. అలాగే ప్రోటోకాల్ నిబంధనలను పట్టించుకోకుండా పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ ను వైట్ హౌస్ కి పిలిచి రాజ లాంఛనాలతో సత్కరించారు. ఒక అమెరికా అధ్యక్షుడు పాక్ మిలిటరీ అధికారికి ఈ తరహా ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. దేశ అధ్యక్షుడు కాని మున్నీర్ 5 రోజుల పాటు అమెరికాలో గౌరవ మర్యాదలు పొందారు. పాక్ సైనిక స్థావరాలు అందుబాటులో ఉంటే రేపు ఎప్పుడైనా ఇరాన్ పైన దాడి చేయొచ్చన్న ముందస్తు వ్యూహంలో ట్రంప్ ఉన్నారు. పాక్ ఆయిల్ రిజర్వులపై కన్నేసి మళ్లీ మున్నీర్ ని అమెరికా ఆహ్వానించారు. దివాళా తీసిన పాక్ అమెరికా ఆడమన్నట్లుగా ఆడుతోంది. ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేయడం వరకు ఈ వ్యవహారం వెళ్లింది. భారత్ కాదని మొత్తుకుంటున్నా తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాకులు యుద్ధాన్ని ఆపేయని ట్రంప్ చెప్పుకుంటున్నారు. సుంకాలు రెట్టింపు చేశారు. ఇవన్నీ పాక్ కు ఆనందం కలిగించే అంశాలు. అందుకే మున్నీర్ అమెరికా గడ్డ మీద నుంచి భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భారత్ నుంచి ముప్పు ఎదురైతే తమ దేశం సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని మున్నీర్ హెచ్చరించారు. సింధు నది భారతీయ కుటుంబ ఆస్తి కాదు. సింధు నదిపైన ఆనకట్ట నిర్మిస్తే దాన్ని 10 క్షిపణులతో నాశనం చేస్తాం. మాకు క్షిపణుల కొరత లేదు అని పేర్కొన్నారు. అంతేకాదు తమ చమురు, ఖనిజ సంపద గురించి గొప్పలు చెప్పుకున్నారు. భారత్ హైవేపై మెరుస్తూ వస్తున్న బెంజు కార్ లాంటిది. మేం కంకరతో నిండిన ట్రక్కు లాంటి వాళ్లం. ట్రక్కు, కారును ఢీకొంటే నష్టపోయేది ఎవరు అని ప్రశ్నించారు. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న విషయం ప్రపంచానికి అంతా తెలిసిన విషయమే అయినా అంతర్జాతీయ ఉగ్రవాదంతో భారత్ కి ప్రమేయం ఉందని మున్నీర్ ఆరోపించడం, కెనడాలో సిక్కు నాయకుడి హత్య, ఖతార్ లో 8 మంది భారతీయ నౌకా అధికారుల అరెస్ట్, కులభూషణ్ జాదవ్ కేసులను ఉదాహరణగా చూపటం సిగ్గుమాలినతనం కాక మరొకటి కాదు. ఇక అణ్వస్త్రాల విషయానికొస్తే పాకిస్తాన్ కంటే భారత్ ఎంతో ముందుంది. అంతెందుకు, రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో 5 అణ్వస్త్ర పరికరాలను పరీక్షించినప్పుడు 3వ కంటికి కూడా ఆ విషయం తెలియలేదు. అత్యాధునిక వ్యవస్థలున్న అమెరికా గాని, రాజస్థాన్ పక్కనే ఉన్న పాకిస్తాన్ గాని ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయాయి. అది భారత్ సత్తా. 1998 నుంచి 2025 నాటికి భారత్ రక్షణ రంగంలో చాలా దూరం ప్రయాణించింది. ఆపరేషన్ సింధూర్ లో ప్రత్యక్షంగా పాక్ కి, పరోక్షంగా చైనా, అమెరికాలకు చెమటలు పట్టించింది. మరోవైపు 2001 నుంచి పాక్ అణు వ్యవస్థ రక్షణ కోసం అమెరికా $100 మిలియన్ ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. అణు రహస్యాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోకుండా దానికి సంబంధించిన కోడ్ వర్డ్స్ అన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నట్లు అమెరికా పత్రికలు గతంలో కథనాలు రాశాయి. మున్నీర్ వ్యాఖ్యలపైన భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాక్ ప్రేలాపనకు, అమెరికా బెదిరింపులకు భారత్ లొంగేది కాదు. ఆ విషయం తన చర్యల ద్వారా ఇప్పటికే నిరూపిస్తూ వస్తోంది.